టీడీపీ అధికారంలోకి రాగానే అర్హులకు 2 సెంట్లు భూమి, ఇళ్లు నిర్మాణం. 4 ఏళ్లుగా గుర్తుకు రాని పేదలు ఎప్పుడు ఎన్నికలప్పుడు గుర్తొచ్చారా? టీడీపీ ఆత్మీయత సమావేశంలో దామచర్ల విమర్శలు. వైసీపీ నుండి భారీగా టీడీపీలో చేరికలు. గత 4.5 ఏళ్లుగా గుర్తుకు రాని పేదలు ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చారా? ప్రతిసారి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ప్రజలు మోసం చేయడం ఒంగోలు ఎమ్మెల్యేకు వెన్నతో పెట్టిన విద్యలాంటిదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్లు భూమి ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం చేపడతామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కర్నూలు రోడ్లో టీడీపీ ఆత్మీయత సమావేశానికి దామచర్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకులు రావినూతుల రవితేజ, నిమ్మలకంటి అనిల్, పాశం గంగాధర్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు టీడీపీలోకి చేరారు. పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లు గుర్తుకు రాని పేదల వైసీపీ నేతలు ఇప్పుడు గుర్తుకొచ్చారని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో పారదర్శకత లేదని, గతంలో 87,000 మంది ఉంటే 25,000 మంది పేదలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజమైన అర్హులు 7,000 మంది లేరని విమర్శించారు. ఇప్పుడు 20,840 పట్టాల్లో సగానికి పైగా అందరూ వైసీపీకి చెందిన వారేని ఆరోపించారు. ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ పేదల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వైసీపీ అరాజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, మరోసారి వైసీపీకి అధికారంలోకి వస్తే సామాన్యుడు సంతోషంగా జీవించే పరిస్థితి లేదని, వైసీపీ అరాజక పాలన ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని విమర్శించారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి
అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని గౌరవం చేశా. ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ కాలనీ కట్టింది ఎవరు? ఈ బ్యాంకులకు నీడిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? కడితే డబ్బులు పంపాలి, ఎంత డబ్బు ఇచ్చినా డబ్బులు సాలవు. అందుకే కాబట్టి ఆయన సొంతగా పెన్షన్లు ఇస్తున్నాడు, సొంతగా రోడ్లు వేస్తానంటాడు. ఈ రోజు ఉండే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని మాయ చేస్తున్నారు. మీ అందరూ కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా పట్టాలు ఇచ్చేది కరెక్ట్ కాదు. ఆ పట్టాలు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 7,000 మంది ఉన్నారు, మిగతా 25,000 మంది అవన్నీ కూడా ఎలిజిబిలిటీస్లో లేరు. దానికి ఒక పెద్ద స్కీమ్ పెట్టారు. 300 కరెంటు 300 దాటకూడదు, మీటర్ దాటకూడదు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, అదేవిధంగా వెహికల్ ఉండకూడదు. ఈ రకంగా ఇవన్నీ కూడా పెట్టి కావాలని చెప్పేసి పట్టాలు ఈరోజు ఎలక్షన్ ముందు మాయ చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు మళ్ళా 10 రోజుల్లో కోట వస్తుంది. నువ్వు చిత్తశుద్ధి ఉంటే మొన్న అన్నావు కదా 25,000 పట్టాలు నేను ఈగిపోతే పోటీ చేయను అన్నావు. ఈరోజు 25,000 పట్టాలు నువ్వు ధైర్యం ఉంటే జెన్యూన్గా ఉండే 25,000 పట్టాలు నువ్వు ఇచ్చి చూపి, నువ్వు అనౌన్స్ చేయి, అది ఓపెన్గా అందరినీ పిలిచి చూపించు. 25,000 మందాలు, ఇదిగో ఈ కాగితం జెన్యూను, ఇదిగో కాలేజీ స్థలం ఇది, వీళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇస్తున్నానని చెప్పి నువ్వు జెన్యూన్గా చూపి, మేము మీరేం చెప్తే తింటాం. అంతేగాని ప్రజలకి ఈరోజు తెల్ల కాగితాలు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి పేదల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే నీ వల్ల కాకపోతే మా మీద మాట్లాడతావు. ఏం మాట్లాడతారు? అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేదలకి పట్టాలు అవసరం లేదా, తెలుగుదేశం వాళ్ళ వల్లే కోర్టు వేశారు కాబట్టి నేను ఇలాకపోయినని చెప్పి మభ్య మాటలు చెప్తావు. ఈరోజు మేము ఎవరం వెళ్ళా కోర్టుకి, మేము కూడా పేదల కోసం ఇస్తామని మేము చూస్తున్నాం. ఏం చేస్తావో పేదలు బాగుండాలని చూసేవాళ్ళం మేము కూడా. కాబట్టి పేదలకి ఏ విధంగా చేస్తాడని చెప్పేసి మేము కూడా చూసాం. ఈ రోజుకి మేము కోర్టులకు వెళ్ళలేదు, ఎక్కడ మేము ఆపాలని చెప్పి మేము చూడలా. ఆపాలంటే కరెక్ట్గా 1 నిమిషం పని, ఎందుకంటే మీరు చేస్తుందన్నీ కూడా తప్పులు కాబట్టి. కానీ అయినా కూడా తప్పులు చేసినా కూడా జెన్యూన్గా ఉండేవాళ్ళు ఎవరికైనా కొంతమంది కన్నా మన వాళ్ళందరికీ పట్టాలు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా గమ్ముగా ఉన్నా. కాబట్టి మేము ఈ రోజుకి చెప్తున్నాం, అందరి సమక్షంలో చెప్తున్నాం, మేమైతే కోర్టులకు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం. నువ్వు మాత్రం 25,000 పట్టాలు జెన్యూన్గా నువ్వు సీక్రెట్ కాకుండా ఎవరెవరికి ఇస్తున్నావో ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా అవన్నీ చూసి ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి 25,000 పట్టాలు నువ్వు ఇచ్చే తీరాలి. ఇవ్వకపోతే ఈ నుంచి పారిపో, మళ్ళా జనాల్లోకి వచ్చినా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మాయ చెప్పి ఈరోజు ఎలిజిబిలిటీలో ఉండేది 7,000. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఎలిజిబిలిటీ లేకుండా మీ ఇష్టారాజ్యాలుగా సంతకాలు పెట్టి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం కోర్టులకు వెళ్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉద్యోగస్తులు తప్పులు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని మీద కమిటీ చేసి దాన్ని కూడా మేము తీస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఎప్పుడు కూడా చేయాలంటే పని తెలుగుదేశం పార్టీ. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మన టిట్కో ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకా కూడా పేదవాళ్ళు ఉండి ఇంకా ఇబ్బంది పడుతుంటే సైట్లు కూడా 2 సెంట్లు
దగ్గర దగ్గర 12 గదులు తెలుగుదేశం ఇస్తుంది. తెలుగుదేశం ఖచ్చితంగా 2 సెంట్లు ఇచ్చి వాళ్ళకి టిట్కో మన హౌస్ కూడా కట్టించే బాధ్యత కూడా తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఉండే టైంలో ఎక్కడైనా కూడా సొంత స్థలం ఉండి 14-19లో వాళ్ళ నాయన ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పని చేసేటప్పుడు చేత కాదు, పని చేయడం చేత కాదు కదా. ఎంతసేపటికి 1 లక్ష ఇద్దామా, 5 లక్షలు ఇద్దామా, 10 లక్షలు ఇద్దామా, ఈ డబ్బులతో కొంటారా జనాల్ని? అంటే డబ్బులతో అందరూ పడిపోతారా? ఎవరో ఒక 5-6 ఉంటారు డబ్బులు ఇస్తే ఏదో కకృతి పడేవాళ్ళు. అంటే ప్రజలంతా కూడా డబ్బులు కకృతి పడతాడా? ఇంక ఇదే పని, ఇంక రెండో పని లేదు. పొద్దున్న లేచారంటే కారు వేసుకొని గిరగిరా తిరగటం. కొంతమందికి ఆర్పీల ఇంటికి కూడా వెళ్తున్నారంట. వెళ్ళేసి ఆర్పీ ఇంటికి వెళ్ళేసి మీరు మాకు చేయాలని చెప్పి అరగంట సేపు కూర్చుంటారంట. వీళ్ళే ఫోన్ చేస్తారంట, మేము 10 నిమిషాల్లో మీ ఇంటికి వస్తున్నామని చెప్పి. ఏంటి వీళ్ళు? నీకు 4 సంవత్సరాలు మళ్ళీ నీకు అధికారం ఇచ్చారు, మీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉండేటప్పుడు కనీసం ప్రజలకు ఏమన్నా పని చేయాలనేది కొంచెం కూడా ఇంతకు లేదు. ఆ రోజు మీ నాయనకి చెప్పొచ్చు కదా, హైదరాబాద్లో గోవాలో ఏం పని ఆయన, మనం ఏదో ఒకటి పని చేద్దాం, అంతకుముందు వాళ్ళు 2 కోట్లకు పని చేశారు, రేపు మళ్ళీ మనం పోయినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి మీ నాయనకి చెప్పాలి ఆ రోజు. అప్పుడు చెప్పకుండా అప్పుడేమో గ్రానైట్లు ఏమిస్తారు, బిల్డింగ్లో వాళ్ళు ఏమిస్తారు, లేకపోతే ఎక్కడ పొలాలు, బ్రాహ్మణ పొలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళని కొట్టడం, వైశ్యాస్ ఎక్కడ ఉన్నారు వాళ్ళని కొట్టడం, ఇవన్నీ కూడా చేసి ఇవాళ ఎన్నికలు వచ్చే లోపలికి మళ్ళీ రోసయ్య గారి బొమ్మ, మళ్ళా బ్రాహ్మణుది పివి నరసింహరావుకి విగ్రహం అంట, నెక్స్ట్ వచ్చేసి ఆరాం క్షేత్రం అంట. 5 ఏళ్ళు పాపం ఏం చేయాల, 5 ఏళ్ళ ముందు టక్క చేయటం, ఇవన్నీ ఓపెన్ చేయటం. అంటే ఈ ఓపెన్ చేస్తే వాళ్ళంతా కులాలు వాళ్ళందరూ కూడా వచ్చి నీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నావా? నువ్వు ఏం చేసావో, ఎన్నిసార్లు నేను గెలిపించారో, ఒంగోలుకి ఏం పని చేసావో ఇవాళ పూర్తిగా నీ పని అర్థమైపోయింది. దానికి నువ్వు కూడా కూడా నువ్వే మాట్లాడుకున్నావు. నేను మంత్రిగా అయితే తీసుకున్నాను, ఎమ్మెల్యేగా అయితే తీసుకోవాలా, ఒంగోలులో అయితే నేను అసలు తీసుకోలేదు, బయట అయితే లంచాలు తీసుకున్నాను, తీయకుండా రాజకీయ గడిపేదని నువ్వే చెప్పుకున్నావు. అదేవిధంగా నేను ప్యాకెట్ క్యాష్ను వాడతానని కూడా నువ్వే చెప్పుకున్నావు, మేమనే మాటలు కాదు. అదేవిధంగా పార్టీని, తెలుగుదేశం పార్టీనే ఖాళీ చేస్తారంటే ఈ పెద్ద మనిషి. తర్వాత లాస్ట్కి గిద్దలూరు అన్నారు, దరిస అన్నారు, తర్వాత మళ్ళా మార్కాపురం అన్నారు, లాస్ట్కి వచ్చాక ఇక్కడికి ఒంగోలు అని చెప్పేసి ఇప్పుడు మాయ మాటలు చెప్పి పట్టాలని చెప్పి తిరుగుతూ ఉండవు. నువ్వు మళ్ళీ మా పార్టీని ఖాళీ చేస్తావు. మాట్లాడేటప్పుడు మాటలు పోయింది మళ్ళీ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏది మాట్లాడినా కూడా ఒక మాట మాట్లాడితే రేపనేది సమాధానాలు వస్తాయి. మేము 4 సంవత్సరాలు గమ్ముగానే ఉన్నాం. పార్టీని ఏదో చేసేస్తాడేమో, ఇతను పెద్ద జిల్లానే వెళ్తున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాం. ఇవాళ జిల్లాలో నీ పరిస్థితి ఏందనేది చిన్నపిల్లలు సడ్డీలు వేసుకున్న అడిగినా చెప్తారు, మనం చెప్పండి. చిన్న పిల్లల్ని అడిగినా, అతను ఎవరో అమెరికా నుంచి పంచి ప్రభాకర్ రోజుకు ఒక రీల్ వదులుతున్నాడు నీ గురించి. అట్లా ఏం రీల్ వదులుతున్నారో అవన్నీ చూసుకోండి, ప్రజల్లో ఏ విధంగా ఉందో చూసుకొని ఇప్పుడైనా కూడా పట్టాలు 25,000 పట్టాలు జెన్యూన్గా ఓపెన్గా పబ్లిక్లో పెట్టి మీరు ఇవ్వాల్సిన బాధ్యత నీది. 25,000 పట్టాల్లో ఒక పట్టా తగ్గినా నువ్వు ఇక్కడ పోటీ చేయడానికి అనార్హుడివి, నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గుర్తుపెట్టుకొని చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఈ సైకో జగన్ రెడ్డి పోవాలి, మళ్ళా రావాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పేద ప్రజలు కానీ ఇవన్నీ వస్తాయి. ఇంకో రోడ్డును కూడా డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేమంతా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు నెల ముందు 2 నెలల ముందు ప్రజలను మోసం చేయాల, ప్రజల దగ్గరికి వెళ్ళి మభ్య చెప్పలా, లేకపోతే ఎవరో ఒకరిని పెట్టి బెదిరింపు కార్యక్రమాలు చేయాల. మేము కష్టపడ్డాం, మాకు అందరూ కూడా మీరు సహకరించండి, ఏదైతే మిగిలినవి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మేమందరం కూడా చెప్పాం. ఆ రోజు మనకి మంచినీళ్ళు ప్రతిరోజు ఇస్తామని చెప్పి అమృత పథకంలో కూడా 173 కోట్లతోటి ఆ రోజు మేము శాంక్షన్ చేసి 2 కిలోమీటర్ల దగ్గర ఆ రోజు ఆగింది. మీకు కూడా తెలుసు, ఇక్కడ రంగుల ఫ్యాక్టరీ దగ్గర దానికి అక్కడ ఓవర్ ట్యాంక్ కట్టాం. అక్కడికి అది వరకు లైన్లు లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ రోజు ఆ కార్యక్రమం కూడా తెలుగుదేశం టైంలో చేసామని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా.
ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో మేము చేసాం. ఎందుకంటే మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి ఆ రోజు మమ్మల్ని గెలిపించిన దానికి, తెలుగుదేశం అధికారంలో ఉండేదానికి ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోటి మేము ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు చెడకపోయినా కూడా ఎవరు వస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేశాం. పోతురాజు కాలువ 3 సార్లు ఫైనాన్స్లో పెట్టి 90 కోట్లు దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్స్కి చంద్రబాబు నాయుడు గారి చేత చెప్పి పంపిస్తే ఫైనాన్స్లో ఆగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత ఎలక్షన్ అయిపోగానే ఫైనాన్స్లో శాంక్షన్ లెటర్ వస్తే ఆయన వారం 10 రోజుల్లోనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన స్టోన్ వేసుకున్నాడు. ఏది ఓపెన్ చేసి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసాడు. వేసి ఈ రోజుకి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. మీరందరూ కూడా పోతురాజు కాలం పక్కన ఉండేవాళ్ళే, పోతురాజు పక్కన నివసించేవాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే డోర్ టు డోర్ ఈ కాలనీ అంతా కూడా తిరిగా చాలామంది దోమలతో బాధ, అదేవిధంగా కాలంలో నుంచి పాములు వస్తున్నాయని బాధ. ఆ చివరుండే ఇళ్ళందరికేమో ఈ వాలంటీర్ల చేత ఈ సైకో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కూడా వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ కానీ మీరు ఓట్లు వేస్తే వాళ్ళ పార్టీ వస్తే మీ ఇళ్ళన్నీ పోతాయి అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చెప్తారు. నేను మొన్న తిరిగేటప్పుడు కూడా చెప్పా, కొంతమంది భయపడతా ఉంటే రేపు మళ్ళీ పోతురాజు కాలువ చేసినప్పుడు మా ఇల్లు పోతాయేమో అని చెప్తుంటే నేను ఒకటే ఆ రోజు అందరికీ చెప్పా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అది శాంక్షన్ చేయించింది మేమే. రేపు పోతురాజు కాలువ కూడా 2 సంవత్సరాల లోపల అది పూర్తి చేసేది కూడా తెలుగుదేశం పార్టీ. ఒక్క ఇంటికి కూడా ఇబ్బంది రాదు. ఆ ఇల్లుకి ఎక్కడా కూడా బాత్రూములతో సహా ఎక్కడా కూడా నీకు డిస్టర్బ్ కాకుండా దాన్ని ఎట్లా చేయాలో కూడా దాని పద్ధతిలో చేస్తాం. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు దాని పక్కన ఉన్నారు. తమ్ముళ్ళు అది వద్దులే మా పండుగ కాసేపు అట్లా దాన్ని కూడా చెప్పి మాయ చేస్తూ ఉంటే దాన్ని అన్నీ కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇన్ని పనులు చేశాం. ఇక్కడ ఉండే పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన ఈ డివిజన్స్లో అదేవిధంగా టౌన్లో ఎవరైతే కొంతమంది అందరూ కూడా యువత ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంలోకి వస్తామని చెప్పేసి ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో వాళ్ళల్లో ప్రముఖులుగా రవితేజ, అనిల్, గంగాధరు, అదేవిధంగా విష్ణువర్ధను, నవీను, రోహిత్, శ్రీకాంత్, అల్తాఫ్ ఇట్లాంటి వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతోమంది యువత తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాబోయే తెలుగుదేశం పార్టీ మన యువత కూడా ఈరోజు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. నేను కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా కూడా పూర్తిగా వాళ్ళకి అండదండలుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక గూండా రాజ్యం, నియంత పాలన, అదేవిధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలనలో రాష్ట్రం ఉంది. అదేవిధంగా ఎప్పుడూ లేని ఒంగోలులో కూడా పొద్దుటి నుంచి ఇక్కడ వీళ్ళందరినీ ఎంతోమంది ఇంకా ఉంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు ఎట్లా చేస్తారో ప్రోగ్రాం చూస్తామంటారు. ఈ రకంగా చాలామంది ఈ వాలంటీర్లు వెళ్ళకపోయి మహిళలు వస్తూ ఉంటే మీరు పోతే ఇల్లు పట్టాలు రావని చెప్తారు. అదేవిధంగా మీకు రేపు ఏదైనా కూడా మీ మీద ఇబ్బందులు పెడతాం, కేసులు పెడతామని చెప్తారు. ఆ రకంగా ఎంతోమందిని బెదిరించినా ఈరోజు ఆ బెదిరింపులకు కూడా భయపడకుండా మా తమ్ముళ్ళు టౌన్లో ఒక పెద్ద ర్యాలీ చేసి ఈరోజు ఈ సభకి ఇంత జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన సంతనోతులపాడు మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మన విజయ్ కుమార్ గారు కూడా, ఎందుకంటే పక్కనే వాళ్ళ డివిజన్స్ ఎప్పుడు కూడా ఏదైనా ఒంగోలు సంతనోతులపాడు అంటే ఒకటేలాగుంటాయి. సంతనోతులపాడు పొద్దున్న లేస్తే అందరూ ఒంగోలులో ఉండేవాళ్ళే, ఒంగోలులో ఉండే వాళ్ళందరూ కూడా సంతనోతులపాడులో బంధువులు. కాబట్టి
ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా విజయ్ కుమార్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి చూడాలి. మేము ఉండే టైంలో దగ్గర ఈ డివిజన్స్లో ఏదైతే 39వ డివిజన్కి అయితే 3,69 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 40వ డివిజన్లో 3,78 చేశాం. 41వ డివిజన్లో 2,70 చేశాం. 42వ డివిజన్లో 4,40 చేశాం. 38వ డివిజన్లో 1,36 చేశాం. 43వ డివిజన్లో 2,53 చేశాం. 44లో 1,30 చేశాం. 45వ డివిజన్లో 2,32 చేశాం. ఏదైతే ఈ 4 డివిజన్స్ ఉన్నాయో దగ్గర 17 కోట్ల రూపాయలు మన తెలుగుదేశం హయాంలో మేము పనిచేసాం. మేము ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనం గర్వంగా చెప్పే రీతిలో మా కార్యకర్తలు పోయినా మా లీడర్లు పోయినా ఎవరు పోయినా కూడా గర్వంగా ఇదిగో ఈ రోడ్డు మేము వేసాం, ఈ డ్రైన్లు మేము వేసాం, అది వరకు మీరుండే పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉందో మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఇన్ని కోట్ల రూపాయలు ఈ 4 డివిజన్లో మేము పనిచేసాం. అదేవిధంగా ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన కార్పొరేషన్ బార్డర్ ఎక్కడుందో కార్పొరేషన్ బార్డర్ దాకా దగ్గర 39 కోట్ల రూపాయలతోటి డబల్ లైన్ సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు మన దగ్గరికి కార్యక్రమం ఇంత ఉత్సాహంగా జరగటం ఎంతో సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కరు ఎంత ఇబ్బంది పడినారో మనందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం